రకరకాల ఇబ్బందులు అనుభవించి తన ఒక జీవితంలో ఉన్నతమైన చదువు చదువుకొని రాజ్యాంగాన్ని రాసే అవకాశం వచ్చినప్పుడు నా అణగారు వర్గాలు ఏవైతే కులాలు ఉన్నాయో, ఏవైతే అంచువేతకు నెట్టిబడేవాయో, ఏవైతే అంధకారం వైపు నెట్టివేయబడేవో, ఏవైతే సభ్య సమాజంలో అందరితో పాటు కలిసి బతకలేకపోయినాయో వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ అనే హక్కిచ్చి వాళ్ళందరూ కూడా మెయిన్ స్ట్రీమ్‌లోకి తీసుకొస్తే బావుంటది అనే ఆలోచనతోని, ఆ రోజు చట్టసభలో సమ్మతితోని రిజర్వేషన్ ప్రతిపాదించిన తర్వాత, అక్కడున్న మేధావులు ఎవరైతే ఉన్నారో, డాక్టర్ అంబేద్కర్ ఏదైతే రిజర్వేషన్ ప్రతిపాదిస్తారో, ఇది వాస్తవంగా హిందూ సమాజంలో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పాలైనరు. కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్‌లు ఇచ్చినట్టయితే, వాళ్ళు కూడా మిగతా సమాజంలో కులాల అనుగుణంగా వాళ్ళు ఒక ధాటికొస్తారు అని ఆలోచనతోని ఆ రోజు రిజర్వేషన్‌లో పెట్టబడ్డది. తర్వాత కొన్ని రోజులకి ఆ రిజర్వేషన్ విషయంకొచ్చిన తర్వాత 1950లో ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏమిటి అంటే, అన్ని రాష్ట్రాల ప్రముఖులందరూ కూడా వాళ్ళు ఆమోదం తెలిపిన తర్వాత చట్టసభలో ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. ఏమిటి ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే, షెడ్యూల్ కులాలకు చెందిన ఈ హిందూ సమాజంలో కులవర్గ వర్ణ విభేదాల వల్ల ఇబ్బందులు పాలై వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్లు. అదే రకంగా ఈ భారతీయ సభ్యతలో భాగంగా సిక్కులు, బౌద్ధులు, జైన్లు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక రిజర్వేషన్ అధికారాలు పొందే అవకాశం ఉన్నది. దానికి భిన్నంగా ఈ దేశానికి సంబంధం లేని మతాలు ఏవైతే ఉన్నాయో, క్రైస్తవ మతం, ముస్లిం మతం, ఈ మతాల అన్నిటికీ కూడా ఎవరైతే ఒకవేళ షెడ్యూల్ కుల ఎస్సీలు అని పరిగణనలో ఉన్న దళితులు ఎవరైతే మతం మార్చుకొని క్రైస్తవకి ఇస్లాం మతం తీసుకున్నట్టయితే వాళ్ళకి ఈ యొక్క షెడ్యూల్ కులాల ఒక రిజర్వేషన్ హక్కు కోల్పోతారు. దాని అనుగుణంగా షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళకి ఏదైతే భద్రత ఉన్నదో, సమాజంలో భద్రత, అదంతా కూడా కోల్పోతుంది.